వెల్కమ్ బ్యాక్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ మనం కొనసాగిస్తున్నాం. ఉత్తరప్రదేశ్కి సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 305 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్, ఎస్పీ కలిపి 65 స్థానాల్లో, బీఎస్పీ 20కే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మనతో చర్చలో జాయిన్ అయ్యారు మల్లాది విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విజయవాడ నుంచి. ముందుగా రాకేష్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి గారు, మోడీ నాయకత్వం లేకపోతే అమిత్ షా వ్యూహం, ఇవి ఒక రకమైనటువంటి ప్రచారం ఇప్పుడైతే చెప్పుకుంటున్నారు. బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది అనేది కూడా ఇప్పటి వరకు నాయకులు అందరూ మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. జాతీయ స్థాయి నాయకులు కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఈ బలమైన శక్తి ఏమైంది? మిగతా రాష్ట్రాల్లో పెద్దగా శక్తి ప్రభావం ఏం కనిపించట్లేదు. వాస్తవానికి ఈరోజు మోడీ గారు ట్రిపుల్ సెంచరీ కొట్టారు. భారతదేశంలో ఇద్దరు ట్రిపుల్ సెంచరీ కొట్టారు. వీరేంద్ర సెహ్వాగ్, తరుణ్ నాయర్. 3rd person టు బీట్ ట్రిపుల్ సెంచరీ. 14 ఏళ్ళ తర్వాత ఉత్తరప్రదేశ్లో మేము అధికారంలో రాబోతున్నాం. అంటే వనవాసం వీడి మళ్ళీ రాజ్యం వెళ్ళబోతున్నాం. అదే గారు ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అసలు బీజేపీ చాలా ఏళ్ల క్రితం ఎప్పుడో కనిపించింది, చారిత్రాత్మకమైనటువంటి విషయం. అది మాత్రం కాదు. అది కాకుండా నార్త్ ఈస్ట్లో ఈరోజు మేము గెలిచే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. అది మామూలు విషయం కాదు. నార్త్ ఈస్ట్లో అసలు బీజేపీ ప్రెజెన్సే లేదు. అటువంటిది మేము అస్సాంలో గెలిచాం. ఈరోజు మణిపూర్లో కూడా ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా మేము ఈరోజు రూపుదిద్దుకుంటా ఉన్నాం. ఉత్తరాఖండ్ చూస్తే పూర్తి కంప్లీట్ స్వీప్. పంజాబ్లో మమ్మల్ని టోటల్గా రైట్ ఆఫ్ చేశారు. బట్ కొన్ని డీసెంట్గా మేము స్థానాలు సంపాదించుకోగలం. పంజాబ్లో మేము ఒక జూనియర్ పార్ట్నర్ మాత్రమే. 80% ఆఫ్ ద సీట్స్లో అక్కడ అకాలీదళ్ కంటెస్ట్ చేస్తుంది. మేము కేవలం 20% ఆఫ్ ద సీట్స్లో మాత్రమే కంటెస్ట్ చేసేటువంటి పరిస్థితి మాకుంది. ఎందుకు పంజాబ్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు మీరు? పంజాబ్లో పంజాబ్ అకాలీదళ్తోనే కలిసి వెళ్తున్నారు కదా. ఈసారి మోడీ ప్రభావం కానీ లేకపోతే ఆ ప్రభంజనం కానీ ఖచ్చితంగా ఎందుకు ఆ పరిస్థితిని దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి? ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా మోడీ గారి ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ మాత్రం మేము అట్లీస్ట్ సీట్స్ గెలవగలిగాము. ఇప్పటికీ 2 పర్యాయాలు అక్కడ శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం ఏర్పడ్డది. దాంట్లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల వాటిని బాగా ప్రచారం చేయడం వల్ల ప్రతిపక్షాలు కొంత లాభం పొందాయి. బట్ ఓవరాల్గా మీరు చూసినట్టయితే 105 సీట్స్ మొత్తం లోక్సభ సీట్స్ ఉన్నాయి ఈ 5 స్టేట్స్లో. దాంట్లో 90 సీట్స్ పరిధిలో మేము గెలిచాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ విక్టరీ. మేము ఈరోజు ఎంతో కొంత అంటే ఇంకా గోవా ఫలితాలు ఇంకా పూర్తిగా రాలేదు. ఓన్లీ 20 సీట్స్లోనే ఈరోజు లీడ్స్ చూపెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతము. ఇంకా 20 వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్ ఉందంటే అది ఓన్లీ గోవాలో మాత్రమే. మిగతా అన్నిట్లో కూడా మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్. గోవాలో కూడా ఎందుకు కనపడలేదు? అదే ఇంకా పూర్తి రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు ప్రకటించినటువంటి 20 సీట్స్లో అంటే లీడ్స్లో మేము కాంగ్రెస్ కంటే ఒక సీటు వెనుకుండొచ్చు. బట్ ఇంకా 20 వచ్చినప్పుడు పూర్తి పిక్చర్ వస్తుంది. పూర్తి పిక్చర్ వచ్చినాక మేము దాని మీద కమెంట్ చేస్తాం. ముఖ్యమంత్రి ఓడిపోయిన పరిస్థితి గోవాలో అయ్యుండొచ్చు, మేము కాదంటలేం. మేబీ దేర్ ఇస్ సమ్ యాంటీ ఇన్కంబెన్సీ. బట్ ఓవరాల్గా ఏంటంటే మోడీ చరిస్మా అనేది పనిచేస్తుంది. 105 పార్లమెంట్ సీట్స్, 90 పార్లమెంట్ సీట్స్ పరిధిలో ఈ రోజు మేము ముందంజలో ఉన్నామంటేనే మోడీ చరిస్మా పనిచేస్తుంది. ఇది ఒక హిస్టారిక్ రిజల్ట్. ఎందుకు 2014 కంటే హిస్టారిక్ రిజల్ట్ ఎందుకంటున్నా అంటే ఉత్తరప్రదేశ్లో ఇన్నేళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఈరోజు విజయం సాధించబోతా ఉంది. మణిపూర్లో మేమేం గెలవలేదు లోక్సభ సీటు కూడా, కానీ ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో మేము గెలవబోతా ఉన్నాం. ఉత్తరాఖండ్ కంప్లీట్ స్వీప్. కాబట్టి ఇది 2014 కంటే చాలా ఘనమైనటువంటి విజయంగా మేము భావిస్తా ఉన్నాము. ఇప్పటికైనా కులాల కుంపటితోని రాజకీయాలు ఇంకెక్కువ రోజులు చేయలేమనే విషయాన్ని ఇప్పటికైనా కూడా కొన్ని రాజకీయ పార్టీలు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో మనం చూసాం కంప్లీట్గా ఈ క్యాస్ట్ ప్లస్ ఈ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కలిస్తే విన్ అవుతాము అన్న ఒక ఫార్ములాతో వెళ్ళడము, ప్రజల యొక్క డెవలప్మెంట్ ఎజెండాను పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు చెంపపెట్టులాగా తీర్పిచ్చారు ప్రజలు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి కానీ బీఎస్పీకి కానీ ఇది నిజమైనటువంటి చెంపపెట్టు తీర్పు అని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు మోడీ గారు ఒకే ఒక ఎజెండాతో వెళ్ళారు, డెవలప్మెంట్ ఎజెండాతో. ఆ డెవలప్మెంట్ ఎజెండాకే ఈరోజు ప్రజలు ఓటేశారు. ఉత్తరాఖండ్లో కూడా అదే జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఈరోజు మోడీ గారు వేవ్ పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి తాజా నిదర్శనము. ఇంకోటి, డిమానిటైజేషన్ మొత్తం ప్రజల్ని ముంచేసింది, ఇక అయిపోయింది బీజేపీ పని అని ఏదైతే కొంతమంది వ్యాఖ్యలు చేస్తారో ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే మంచిది. ఎందుకంటే డిమానిటైజేషన్ పట్ల ప్రజలు చాలా నమ్మకంతో మోడీ కొట్టేశారు. ఎస్, డిమానిటైజేషన్ వల్ల అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. మిగతా చోట్ల కూడా వేయాలి కదా డిమానిటైజేషన్. అన్ని చోట్ల వచ్చాయి కదా, అదే అంటున్నాం మేము. అన్ని చోట్ల ఓట్లు వచ్చాయి, అన్ని చోట్ల మాకు ఓట్లు వచ్చాయి. మేము కంటెస్ట్ చేసింది ఎంత అండి? పంజాబ్ లో మేము కంటెస్ట్ చేసింది 20% ఆఫ్ ద సీట్స్. కాబట్టి మీరు దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఇంకా మిగతా విజయాన్ని మమ్మల్ని తక్కువ చేయొద్దు. ఆల్ 5 స్టేట్స్ ఎక్సెప్ట్ పంజాబ్ మేము చాలా బాగా పర్ఫామ్ చేసాం. గోవా కూడా మా ఇంకా నమ్మకం ఉంది, మేము పవర్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్. మల్లాది విష్ణు గారు,
నామమాత్రపు పోటీ కూడా ఎస్పీ కాంగ్రెస్ కలిపి యూపీలో ఇవ్వలేకపోయాయి. ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి పరిస్థితులను కానీ మోడీ గారి ప్రచార శైలి కానీ ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశంలో మోడీ గారి ప్రభంజనం ఉన్నది, లేకపోతే డిమానిటైజేషన్కి అనుకూలంగా తీర్పిచ్చారు అని చెప్పుకునేటటువంటి విషయాలు పెద్దగా సరైనటువంటి కాదేమో అని చెప్పని నా భావన. ఎందుకంటే ఈ ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్నికలకు ముందు ఎన్నికలు సమీపిస్తున్నాయి అనే తరుణంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం కానివ్వండి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మంత్రుల మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. అలాగే మోడీ గారు ముస్లిమ్స్కి ఆ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఒక సంకేతాన్ని హిందువులందరికీ కూడా పంపించి ఆ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకున్నటువంటి విధానం కానీ, లేకపోతే రకరకాలుగా రాజకీయ విమర్శలు, మరీ ముఖ్యంగా ఎన్నికల హామీ అయినటువంటి రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేస్తాము అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పట్టం కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతే తప్ప పక్కనే ఉన్నటువంటి పంజాబ్లో ఎందుకు పనిచేయలేదు మీ ఫార్ములా, ఆ పక్కనే ఉన్నటువంటి గోవాలో ఎందుకు పనిచేయలేదు? కాబట్టి మోడీ గారి ప్రభంజనం కన్నా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు మనకి స్పష్టంగా ఉత్తరాఖండ్లో 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పంజాబ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గోవాలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైట్. మల్లాది విష్ణు ప్రజలు ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ కి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడతాను మీతో. రాకేష్ రెడ్డి, ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఈ కనీసం ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా కూడా వాళ్ళు కొన్ని గుణపాఠాలు నేర్చుకోకపోతే 2019లో కంప్లీట్గా డిసిమేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మోడీ వేవ్ పనిచేస్తుంది, బీజేపీ గెలిచింది అని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు మీరు పంజాబ్ గెలిచామంటున్నారా? పంజాబ్ మీ రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేయడం వల్ల గెలిచారా, లేకపోతే అమరీందర్ సింగ్ యొక్క కేపబిలిటీ మీద గెలిచారా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అది రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళ్ళదా? డెఫినెట్గా వెళ్ళదు, డెఫినెట్గా వెళ్ళదు. మీరు ఎంత పోల్స్టర్స్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆ విషయంలో. రాహుల్ గాంధీ ఎవరితోనైతే అలయన్స్ పెట్టుకుంటారో ఆ అలయన్స్ మునుగుతా ఉన్నది. మీరు తమిళనాడులో చూడండి, ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఇప్పటికైనా వాళ్ళ యొక్క నాయకత్వం మీద వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ మునుగుతా ఉంది. ఈరోజు మీరు గోవాలో 1-2 సీట్లు మాకంటే ఎక్కువ ఉండొచ్చు ప్రస్తుతం ప్రకటించిన ప్రస్తుతం ఉన్నటువంటి లీడ్స్ లో. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మీరు 105 సీట్లలో మేము 90 సీట్లలో మేము ఉంటే మీరు కనీసం 4-5 సీట్లు కూడా మీరు ముందంజలో లేనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి, వాళ్ళ స్ట్రాటజీ మీద పునరాలోచన చేసుకోవాలి. ఎంతసేపు మైనారిటీ అపీజ్మెంట్, క్యాస్ట్ పాలిటిక్స్ వీటి మీద వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ ఎజెండాతో మోడీని కంపీట్ చేయలేకపోతున్నారు, మోడీని ఎదుర్కోలేకపోతున్నారు. అండ్ దట్ ఈస్ ద లెసన్ దే హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. వెంకటేష్ గారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి నిజానికి ఇక్కడ ఓవరాల్ గా చూసినప్పుడు? వరుసగా జరుగుతున్న ఎన్నికలు కానీ ఏవి కానీ ఏం చెప్తోంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, ఏం విశ్లేషిస్తోంది? మనకు రిట్రాస్పెక్టివ్గా మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ప్రతిసారిగా, అదే ఇప్పుడు 1970లో దశకంలో కానీ, తర్వాత 1990 దశకంలో కానీ, ఇవాళ కానీ, అంటే 3 కూడా చాలా కీలకమైనటువంటి దశలు కాంగ్రెస్ పార్టీ ఓటమికి. అయితే 2014 ఎన్నికల్లోనే చాలా అతి తక్కువ సీట్లు కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేరింగ్ కానీ, అంటే జస్ట్ 20% ఓట్ షేరింగ్ వచ్చిందన్నమాట. అంటే 2019 ఎన్నికల్లో కూడా కనీసం ఈ ఓట్ షేరింగ్ను నిలబెట్టుకోకపోయినట్లయితే జాతీయ పార్టీ హోదాను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు లక్గా ఏంటంటే ఎన్నికల కమిషన్ వచ్చేసి 2 టర్మ్స్లోనూ జాతీయ పార్టీ హోదాను పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఓట్ షేరింగ్ అని లేకపోతే జాతీయ పార్టీ హోదాను కోల్పోయేటువంటి అవకాశం ఉందంటని చెప్పుకొచ్చారు. అయితే అదే ఒకటి. అయితే రెండవది ఏంటంటే ఇప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి బీజేపీయేతర రాజకీయ శక్తులన్నిటి కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి నడిపించేటువంటి కెపాసిటీ కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆవిర్భవిస్తుంది దేశంలో. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా ఓడిపోతున్నాయి అంటున్నారు. రాకేష్ రెడ్డి, ఎవరు ముందుకు వస్తారు? అంటే ఈ ప్రతిపక్షాలు ఉదాహరణకు వచ్చేసి నితీష్ కుమార్ ఉన్నాడు, మమతా బెనర్జీ ఉంది. బహుశా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ రాజీవ్ గాంధీని పక్కన పెట్టి వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి ఒక మమతా బెనర్జీనో లేదంటే నితీష్ కుమార్నో అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రినో అటువంటి వాళ్ళని, అంటే బీజేపీయేతర రాజకీయ పార్టీలన్నింటినీ కూడా
కూడా ఒక వేదికపైకి ఇది ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. 2019లో దేశంలో ద్వితీయ కూటమి కట్టించే ఒక అవకాశం ఉంది అన్నటువంటి అవకాశం అఖిలేష్ యాదవ్ ఈ హవా చూస్తుంటే కూడా ఇంకో కూటమికి అవకాశం ఉందని అనిపిస్తోందా? వస్తే ఆ రకమైన పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 2019 నాటికంతా బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇతర చిన్న చిన్న పార్టీ ఆర్ఎల్డీ లాంటి వాళ్ళు ఒక వేదిక పైకి వచ్చేందుకు ఒక స్కోప్ ఉంది. అట్లాగే ఈ మిగిలినటువంటి బీజేపీతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక కూటమికి పాసిబిలిటీ ఉంది. అయితే ఆ పాసిబిలిటీ ఎంతవరకు నిజమవుతుంది అనేటువంటిది కొంచెం ప్రాబ్లమాటిక్. ఎందుకంటే కర్ణాటక ఎన్నికలు అనేటువంటి రాబోతా ఆ లోపల కర్ణాటక ఎన్నికలు అనేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. దాని యొక్క జయాపజయాల పైన ఇదే నిర్ణయం అవుతుంది. అదేవిధంగా గుజరాత్లో కూడా ఎన్నికలు రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలు, దానిలో ఎవరు జయాపజయాలను బట్టి నిర్ణయించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కనిపించట్లేదు. అదే కాంగ్రెస్ ఓటమి అంటే బీజేపీయేతర పార్టీల ఓటమి యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే, ఇంప్లికేషన్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో అది బీజేపీ పైన చాలా పవర్ఫుల్ సవాళ్ళు అనేటువంటి ఉన్నాయి. ఇవాళ బీజేపీ రామ మందిరాన్ని నిర్మిస్తామంటే ఓటేయలేదు అక్కడ వాళ్ళ ప్రజలు వచ్చేసి. నేను కూడా సీతాపూర్, ఆగ్రా లాంటి జిల్లాలకు వెళ్ళొచ్చినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా దశాబ్దాల పాటు ఉపాధ్యాయుల్ని నియమించలేదు ప్రాథమిక పాఠశాలలో, దశాబ్దాల పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు నియమించలేదు, సరైనటువంటి రోడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, కనీస అవసరాలు తీర్చేటువంటి పార్టీ వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు. నిజంగా వాస్తవానికి అతను చంద్రశేఖర్ చెప్పాడు. అతను చంద్రశేఖర్ అనే ఒక గ్రాస్ రూట్ లెవెల్ యాక్టివిస్ట్ గా పనిచేయడం వల్ల నిజ జీవితంలో పంజాబ్ లో విజయానికి సంబంధించి నవజోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. संभवानी युगे युगे जब जब किसी को भगवान भूलता है, जब जब जुल्म की अति होती है, जब जब अहंकार सातवें आसमान पे लगता है, तो भगवान दुष्टों का विनाश करता है. और पंजाबी जी कहते हैं अत खुदा दा वैर, और ऐसे अहंकारी लोगों को फर्श दिखाता है. ये वही हुआ है. ये जो अकाली दल के बड़बोले, ये जो दो बड़े अहंकारी थे, आज उनका सर्वनाश हुआ है. लोगों ने नाम सब जानते हैं, ये जो पब्लिक है ये सब जानती है गुरु, ये सबको बोल दिया. इसलिए एक और बात कहनी बहुत जरूरी है. ये जो सोशल मीडिया की अफवाहें हैं, ये जो केजरीवाल साहब अपने खरीदे हुए पप्पुओं की तरफ से वेब बनाने की कोशिश करते हैं, ये जो ट्रोल्स हैं, आज उनकी भी बहुत बड़ी हार हुई है. क्योंकि सत्य प्रताड़ित हो सकता है, कभी पराजित नहीं होता. मैंने कैप्टन साहब को, राहुल भाई को और प्रियंका जी को एक बात कही थी, वो आज दोहरा रहा हूं. दिस इज द रिवाइवल ऑफ द कांग्रेस. It's just a beginning. The Congress will revive from here. Take energy from Punjab and spread. Mark my words. ये कोई हॉलो बोस्ट नहीं है, ये हकीकत है. कहते हैं सत्य को, जैसे पानी को छोटी सी दरार चाहिए होती है ना, 1 इंच भी मिल जाए तो वो मील बनाता है. अब जो असली कहने वाली बात है वो ये है कि खुशी से ज्यादा बदले की भावना को पीछे रख के अब पंजाब के हक में लड़ाई लड़नी होगी, निस्वार्थ होकर लड़नी होगी. नवजोत सिंह सिद्धू तो पहले दिन से कह रहा है, ना काहू से दोस्ती ना काहू से बैर, सिद्धू मंगे पंजाब दी खैर. जो पंजाब के हक में होगा वो सिद्धू के इस साफे का लड़ होगा. हमारा सम्मान होगा, हमारी जिंद जान होगा. फिर पार्टियां वाटियां कुछ नहीं आती, सबका सहयोग चाहिए. कोई बदले की भावना नहीं, वो खत्म हो गया. अब सृजन है, उमंग है, नई तरंग है, और पंजाब की खुशहाली की एक दिल में बहुत बड़ी चाह है कि ये पंजाब जो सबसे ज्यादा परमवीर चक्र जीतता था, ये पंजाब जो महाराजा रणजीत सिंह का गौरव था, ये पंजाब जिसने ग्रीन रेवोल्यूशन लाई थी, ये पंजाब उभरे, इस कर्जे के संकट से उभरे. पंजाब का खजाना जो इन चोरों ने, डाकुओं ने लूटा है,
वो फिर दोबारा से भरे और पंजाब का सम्मान बहाल हो। ये उसी की लड़ाई है और उस लड़ाई के लिए आज से ही तत्पर होके हमें एक एजेंडा, एक पॉलिसी से पंजाब को उभारना होगा। सबसे बड़ा बोझ अपेक्षाओं का होता है, एक्सपेक्टेशंस। जहां खुशी है वहां परमात्मा से एक बहुत बड़ा डर भी है और यह भी है कि बहुत आस है, उम्मीद है लोगों की कि हम हर कसौटी पे खरे उतर सकें, पंजाब के खजाने को खुशहाल कर सकें, पंजाब को प्रगति की ओर अग्रसर कर सकें। ये जो फार्मर्स के सुसाइड हो रहे हैं इन्हें बंद कर सकें, इसके लिए नीति और नीयत की जरूरत है। केजरीवाल साहब इसलिए हारे क्योंकि नीयत में खराबी थी, क्योंकि वो सब अपने लिए चाहते थे। आज ये ना सिर्फ राहुल भाई की, कैप्टन साहब की, प्रियंका जी की जीत है, ये सबसे बड़ी जीत कांग्रेस के वर्कर की है। इंडियन नेशनल कांग्रेस जिंदाबाद, इंडियन नेशनल कांग्रेस जिंदाबाद, नवजोत सिंह सिद्धू फिर दोहराता है, कांग्रेस के अस्तित्व की लड़ाई थी, कांग्रेस की साख की लड़ाई थी, हमारी पगड़ी की लड़ाई थी। लोगों ने भरपूर तरीके से झोली भरी है। एक एक रोम के करोड़ करोड़ जबान लगे तो भी पंजाब के लोगों का धन्यवाद नहीं हो सकता, लेकिन असली धन्यवाद 6 महीने बाद आंकलन करें आप सब और कहें कि हम सही दिशा में जा रहे हैं या नहीं। बीज बो दिया पंजाब के लोगों ने, बीज बो दो, फूल खिल के चमन को बहार देंगे और दिशा दे दो इस कार्यकर्ता को। कांग्रेस के कार्यकर्ता मिलकर पंजाब को संवार देंगे। इंडियन नेशनल कांग्रेस जिंदाबाद, सिद्धू साहब तेरी बल्ले, ये मेरा वचन है, ये मेरा वचन है कांग्रेस के प्रधान मैडम गांधी को। ये मेरा वचन है कि हम पंजाब को एक उदाहरण बना के पेश करना चाहते हैं और इसके लिए चाहे कोई त्याग, कोई बलिदान। मैं नवजोत सिंह सिद्धू, राहुल भाई का एक छोटा सा सिपाही, कांग्रेस का एक वर्कर, पंजाब के हर कांग्रेस के वर्कर को, हर पंजाबी को यह वचन देता हूं कि मैं नींव का पत्थर बनूंगा। मुझे बड़ा ऐंठ रहा है बेटा। जिस स्कूल में बेटा तू 20 साल पहले पढ़ता था उसका प्रिंसिपल मैं 25 साल पहले रहता। मेरे दोस्त, बिन मांगे मोती मिलते हैं और मांग के भीख तक नहीं मिलती, समझे? एक बात समझ लो, पत्नी का रोल, पत्नी ही तो झंडे में डंडा है, तंबू में बम्बू है। अगर मैं सारे पंजाब में कैंपेन कर सका तो इसका सारा श्रेय इन कार्यकर्ताओं को और मेरी धर्मपत्नी को जाता है। मैं क्यों पुत्र तो होर कोई सवाल नहीं लभे जिंदगी। मेरी गल सुनो, एक मेरी बात समझ लो, यदि नवजोत सिंह सिद्धू सर उठा के उस स्पेस में रह सका है, द माइंड इज विदाउट फियर एंड द हेड इज हेल्ड हाई, तो वो इसलिए कि राजनीति को अपना धंधा नहीं बनाया। और यदि आज ये सरदार सुखबीर सिंह बादल और अकाली दल गिरा है तो इसलिए गिरा है कि इन्होंने राजनीति को अपना धंधा बनाया, इन्होंने पंजाब के खजाने को अपना खजाना समझा। नवजोत सिंह सिद्धू अपनी कमाई को भी पंजाब की समझता है और आज उस चीज का दर्द है कि ये सूबा ग्रीन रेवोल्यूशन लाने वाला इतनी नीचे कैसे आ गया। 3 लाख करोड़ रुपए का कर्जा कैसे है, कैसे उतारेंगे? पॉलिसी से उतारेंगे। पंजाब की सेवा कैसे होगी आपकी? వెల్కమ్ బ్యాక్. ఇప్పటివరకు మనం చూసాము సిద్ధు